గురుగారు నమస్తే. నమస్కారం చెప్పండి. మీరు నిన్న అదే ఒక లైవ్‌లో మాట్లాడుతూ వచ్చిర్రు గదా! అఘోరి అండ్ వర్షిని పెళ్లి చేసుకున్న టాపిక్ మీద. హ్మ్. 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 ఇంతకుముందు మనము ఎవరు నాగరాణి విషయంలో గూడా అమ్మాయిని కాపాడాలి, ఆ అమ్మాయి ఇట్లా బ్లైండ్‌గా చేస్తుంది అని మాట్లాడుకున్నాం. కాపాడాంగా మనందరం కలిసి. అదే. అదే. అయితే ఇప్పుడు ఈ వర్షినిది గూడా మరి ఏం చేద్దామంటారు అసలు? ఆ అమ్మాయేమో అటు పేరెంట్స్ ఏడుస్తున్నా గూడా పట్టించుకోకుండా ఆయననే కావాలి అంటుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అమ్మాయి అలా కావాలి అని అనుకుంటే సరిపోదు. ఇప్పుడు శాసనము, కొన్ని వివరణలు ధర్మంగా హ్మ్. మరియు ఒక సాధకుడి లక్ష్యంగా మరియు ఒక తత్వంగా ఉంటాయి. ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడంలో మొదట నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏమిటి? తల్లి హ్మ్. కూతుళ్ళం మేమిద్దరం పవిత్రమైన బంధము అని నాకు హ్మ్. చెప్పారు. అపవిత్రం తర్వాత మళ్ళీ చేషిర్రు. ఏమన్నా అపవిత్రమయ్యి ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే పెళ్లి చేసుకున్నాం అన్న వర్డ్ చాలా